ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. రైట్, భోగాపురం చేరుకున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికే. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు శ్రీకాకుళం జిల్లా నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నాయుడు, ప్రస్తుతం అక్కడ ఏంటి పరిస్థితి? ప్రియా, ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వస్తున్నారో దీనికోసం చాలా కార్యకర్తలు, వైసీపీ శ్రేణులు అందరూ కూడా జాతీయ రహదారి పొడుగునా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. శ్రీకాకుళం జిల్లా ముఖద్వారం పైడి భీమవరం వద్ద ఈ రణస్థలం వరకు కూడా ఒక ర్యాలీ అనేది పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం జైలు వద్ద ఉన్నాం. జిల్లా కారాగారం వద్ద ఇప్పటికే కొంతమంది వైసీపీ నేతలు ఇక్కడికి చేరుకున్నారు. ఇటువైపు మనం చూసుకున్నట్లయితే పలాస, ఇచ్చాపురం, టెక్కలి, పాతపట్నం తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులన్నీ కూడా శ్రీకాకుళం నియోజకవర్గానికి చేరుకున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం అంపోలు జంక్షన్ వద్ద పెద్ద ఎత్తున చేరుకుని వాళ్ళందరూ కూడా వైఎస్ జగన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తమ అధినేత ఎప్పుడు వస్తారని వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ ఏదైతే కారాగారం వద్ద కానీ మనం ఉన్నటువంటి పరిస్థితి కానీ చూసుకున్నట్లయితే 3 అంచెల భద్రత తర్వాత ప్రతి ఒక్కరిని కూడా ప్రతి వాహనాన్ని చెక్ చేస్తున్నారు. ప్రతి ఏదైతే వ్యక్తులను కూడా చెక్ చేసి లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే బొత్స సత్యనారాయణ గారు ఎక్కడికి చేరుకున్నారు. ఆయనతో పాటు మరో 2 ఎమ్మెల్సీ ఎవరైతే నడుతు రామారావు ఉన్నారో 2 ఎమ్మెల్సీలతో పాటు వైఎస్ జగన్ గారు ఈరోజు ఏదైతే ములకత్తులో కలవనున్నారు. ఏదైతే తన కుమారుడు బైక్ యాక్సిడెంట్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి సీదిరి అప్పలరాజుని ఆ ములాఖత్లో కలిసి పరామర్శించున్నారు. కుటుంబ సభ్యులకు కూడా ఏదైతే వాళ్ళు ధైర్యం చెప్పేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల తర్వాత మొదటిసారిగా శ్రీకాకుళం జిల్లాకు వస్తున్నటువంటి తమ అధినేత వైఎస్ జగన్ కు స్వాగతం పలికేందుకు, అందరూ కూడా అభివాదం చేసేందుకు పెద్ద ఎత్తున ఏదైతే వైసీపీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 10 నియోజకవర్గాల నుంచి జాతీయ రహదారి పొడవునా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ చాలా సమయం అయింది. 2 గంటల ప్రాంతానికే కారాగారం వద్దకు చేరుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇంకా మనం చూసుకున్నట్లయితే 2 గంటల ఆలస్యంగా ఏదైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఏదైతే క్యాన్వాయ్ అనేది ముందుకు కదలినటువంటి పరిస్థితి. రణస్థలం వరకు వచ్చారు. ఇంకా 20 కిలోమీటర్లు ఏదైతే ఇంకా ఉంది. 20 కిలోమీటర్ల తర్వాత జాతీయ రహదారి నుంచి మరో 2.5 కిలోమీటర్లు అంపోలు జైలు వరకు కూడా వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రియా, వచ్చిన తర్వాత సుమారు 4:30 ఆ ప్రాంతం వరకు కూడా వచ్చేటటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ కారాగారం వద్దకు చేరుకున్నారు. ఏదైతే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో కొద్దిసేపు ములాఖత్ అయిన తర్వాత బయటకు వచ్చి మీడియా కూడా బ్రీఫ్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇదే ప్రాంతంలో మీడియా సమావేశం కూడా జగన్ నిర్వహించనున్నారు. ఏదైతే ఇప్పటికే వైసీపీ నేతలు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సీనియర్స్ కానీ చాలా మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అన్యాయంగా ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల గొంతుకు వినిపించేటటువంటి అప్పలరాజును ఒక బైక్ యాక్సిడెంట్ కేసులో ఇరికిచ్చారనే విషయాన్ని ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకోసం అని చెప్పి ఉన్నటువంటి ఏదైతే పలాస ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలా అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, వైసీపీ నేతలు అందరూ కూడా ఈ జైలు ప్రాంగణం చుట్టూ ఉన్నప్పటికీ కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం, పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏ విధమైనటువంటి లోపలికి 8 వెహికల్స్ మాత్రమే పంపిస్తామని చెప్పి నిన్నటి నుంచి కూడా పోలీసులు కూడా చెబుతున్నారు. అదేవిధంగా ఏర్పాట్లు అయితే చేశారు. మనం చూడొచ్చు అంపోలు వద్ద కూడా పెద్ద ఎత్తున ఉద్రిక్తత నెలకొంది. చాలా మంది ముందుకు వచ్చేందుకు ప్రయత్నిస్తే తోపులాట కూడా జరిగినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు చూసినట్లయితే పైడిభీమవరంలో బొత్స సత్యనారాయణ కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ లీడర్స్ ని కానీ చాలా మంది వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మరి కాసేపట్లో జగన్ ఇక్కడికి వచ్చేటప్పటికి జనం అంతా కూడా ఈ ప్రాంగణానికి చేరుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రియా, నాయుడు, అయితే ఆంక్షలు ఉన్నప్పటికీ అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు అక్కడికి. ఇంకా అక్కడ జనసాంద్రత ఎలా ఉంది? పోలీసులు ఎటువంటి ఆంక్షలు అమలు చేస్తున్నారు?
నిన్న ఏదైతే శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు, తమకు కేవలం ములాఖత్ కోసం మాత్రమే అనుమతి కోరారు, ములాఖత్ మాత్రమే మేము పర్మిషన్ ఇస్తున్నాము, ఎలాంటి సభలు సమావేశాలు ర్యాలీలు నిర్వహించడానికి వీలు లేదు అని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ముఖ్యంగా ఏదైతే ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఏదైతే జగన్ రాకతో మొత్తం రోడ్లన్నీ కూడా జనసంద్రంగా మారినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఎక్కడికక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే జనం పెద్ద ఎత్తున వస్తున్నారు. మనం ఏదైతే వస్తున్నటువంటి జనాన్ని అభివాదం చేస్తూ ముందుకి క్యాన్వాయ్ అయితే కదులుతున్నటువంటి పరిస్థితి. క్యాన్వాయ్ కూడా చాలా ఏదైతే స్లోగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పుడే మనకి ఏదైతే మన విజువల్స్ లో చూడొచ్చు, ధర్మాన ప్రసాద్ మాజీ మంత్రి ఆయన ఏదైతే ఈ ప్రాంగణానికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇలా ప్రతి ఒక్కరు లీడర్స్ చాలా మంది వస్తున్నారు. అయితే వీళ్ళందరినీ కూడా గేట్ దగ్గర అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రియా, గేట్ లోపలికి ఎవరికి కూడా అనుమతి లేదు. మనకి కేవలం ముగ్గురికి మాత్రమే, వైసీపీ అధినేత జగన్ తో పాటు శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మరోవైపు ఏదైతే ఎమ్మెల్సీ నత్తు రామారావు, వీళ్ళ ముగ్గురికి మాత్రమే లోపలికి అనుమతి ఉంది. వీళ్ళ ముగ్గురిని లోపలికి పంపించేటటువంటి అవకాశం ఉంది. మిగతా వారిని అందరినీ కూడా ఇదే గేట్ బయటే వీళ్ళందరూ కూడా వేచి చూసేటటువంటి అవకాశం ఉంది. కానీ ఈ ప్రాంగణానికి జైలు రోడ్డు అనేది కంజెస్టెడ్ గా ఉంటుంది. ఇక్కడికి ఎవరిని కూడా లోపలికి వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు. అందరినీ కూడా మూడు నాలుగు దగ్గరలో ఆపి మొత్తం కూడా పోలీస్ బందోబస్తు ఏదైతే మనకి ప్రధానమంత్రి ప్రోగ్రాం కూడా భోగాపురంలో ఉన్నటువంటి నేపథ్యంలో వచ్చిన బందోబస్తు అంతా కూడా ఇక్కడికి మనకి కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున పోలీస్ అంతా కూడా ఈ ప్రాంగణాన్ని తమ అధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అందరూ కూడా ఏదైతే మనం చూడొచ్చు, వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడికక్కడ నిలుపుదల చేసి జాతీయ రహదారికి పరిమితం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రియా, నాయుడు అయితే రోడ్డు మార్గం గుండా వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న నేపథ్యంలో అభిమానులంతా పెద్ద ఎత్తున చేరుకున్నారు. మరి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ఎగ్జాక్ట్గా ఏ టైంకి కలిసే అవకాశం ఉండొచ్చు, ములాఖత్ ఏ టైంకి ఉండొచ్చు అంటారు? ప్రియా, మనం చూడు ఏదైతే 2 గంటల సమయానికి మనకి ఏదైతే యాక్చువల్ గా ములాఖత్ లో కలిసేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా జగన్ క్యాన్వాయ్ అనేది చాలా స్లోగా వస్తుంది. దానికి కారణం పెద్ద ఎత్తున వస్తున్నటువంటి జన స్పందన మనం చూడొచ్చు. ఏదైతే వైజాగ్ లో ఆయన దిగిన దగ్గర నుంచి కూడా ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఏదైతే జన ప్రభంజనం అనేది కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి అది కాకుండా శ్రీకాకుళానికి ఎన్నికల తర్వాత ఇదే రావడం. సో వైసీపీ శ్రేణులు కూడా చాలా 2 సంవత్సరాలుగా ఆయనతో డైరెక్ట్ టచ్ లో లేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకసారి తమ అధినేతను చూడాలి, ఆయనకి అభివాదం చేయాలనేటటువంటి దీంతోనే పెద్ద ఎత్తున మనకి కనిపిస్తున్నటువంటి జనసందోహం దానికి మనం కారణంగా చెప్పొచ్చు. ఎక్కడ చూసినా మనం ఏదైతే పైడిభీమవరం కానీ, రణస్థలం, చిలకపాలెం, ఇటు శ్రీకాకుళం వరకు కూడా జనం రోడ్డుకి ఇరువైపులా కూడా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే చిలకపాలెం తర్వాత శ్రీకాకుళం నుంచి ఏదైతే జాతీయ రహదారికి వస్తారు, కంపోలు జంక్షన్ లో కూడా చాలా పెద్ద ఎత్తున జనమంతా గుమ్ముకూడి ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనం చూడొచ్చు, వస్తున్నటువంటి నేతలందరూ కూడా ఇదే ఏదైతే జైలు బయట జైలు ప్రహరీ బయట వీళ్ళందరూ కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.